ఎప్పుడో 2012-13 టైంలో మా రెండో అమ్మాయి మ్యారేజ్ అయింది. సో మ్యారేజ్ అంటే చాలా మొదట అమ్మాయి పెళ్ళి 2007 చాలా కాస్ట్లీ అఫైర్ కదా. 2000 నాకే డేట్స్ సరిగా గుర్తుండవు. ఓకే ఏదో మొత్తం మీద. సో పెళ్ళికి క్యాటరింగు అవి ఇవి ఉంటాయి కదా, వీటన్నిటికీ ఏదో 10-15 లక్షలు ఖర్చు అవుతుంది. సో దానికి కూడా మనకి చెప్పానుగా, నాకు ఒక లిటరల్గా నీ భగవంతు పక్కన పెట్టుకుని చెప్తాను కదా నీకు, ఫిక్స్డ్ డిపాజిట్ ఫామ్ నేను ఈరోజు దాకా చూడలేదు. నాకు అసలు ఎఫ్డి అంటే తెలియదు, ఒక ఏటీఎం ఆపరేట్ చేయడం తెలియదు. ఏమి ఈ లోకల్ చేసేవాళ్ళు నెలకు 5 వస్తారు. ఏమ్మా ఆ రోజుల్లో నేను 5,000 అనేవాడిని. మనకి రెంటో 5,000 ఉంటుంది అనుకో, పిల్లల ఫీజులు అన్నీ కలిపి 10,000 అంటే ఈ 5 25,000 ఇచ్చేవాళ్ళు. వాళ్ళు సాకేతమని ఇంకెవరైనా అని. అప్పట్లో 5,000, ఇప్పుడు కాదు. మీరు ఇప్పుడు 5,000 అంటే జనాలు ఆశీర్వాదాలు 20,000 క్రితం మాట. అంతే అంతే. అవును. సో ఇప్పుడైనా నేను నెలకి 20,000 అంటాను నేను. వాళ్ళు 50 కోట్ల కంపెనీ అయినా నేను అదే అంటాను. నాకు ఇంకో రాదు అంతకంటే. అదే సార్. ఎనీవే, సో అప్పుడు మనం అంటే అభిమానం కొద్దీ ఏం చేశారు, ఆ క్యాటరింగ్ వాళ్ళు కానీ వీళ్ళందరూ కానీ, అయ్యో సార్ మీరు మెల్లగా ఇద్దరు కానీ మేము చేసేస్తామని చెప్పి చక్కగా బ్రహ్మాండంగా చేస్తారు వెళ్ళి. ఓకే, బట్ వీళ్ళకి డబ్బులు ఇవ్వాలి కదా మనం. ఎక్కడ నాకు కుదరట్లేదు ఏమిటి అనుకుంటే ఇలా ఉంటుండగా ఎలా చూడాలి, ఏదో చేద్దాం అనుకుంటే పాపం వాళ్ళేమో అడుగుతుండేవాళ్ళు, సార్ ఎప్పుడు ఇస్తారు సార్ ఇదంతా, 5 లక్షలు ఏదో క్యాటరింగ్, ఇంకో 2 లక్షలు దేనికో అయింది ఇదంతా అంటుంటే. ఓ రోజు పొద్దున్న నాకు ఫోన్ వచ్చి విశ్వపతి గారు మీరు ఇంట్లో ఉంటే నేను ఒకసారి మీ దగ్గరికి వస్తాను. ఎవర్రా బాబు అనుకున్నాను. ఎవరు? ఆ రామకృష్ణారావు గారు. ల్యాండ్ పేపర్ పెట్టారు మీరు ఆ రోజు. నేను ల్యాండ్ పేపర్స్ పెట్టాను బ్యాంకులో. ఆయన ఓకే, ఆయన నేను వస్తానండి అలాగే అని చెప్పి నేను మోతినగర్లో ఉన్నాం మేము. వచ్చారు, ఆయన రిటైర్ అయిపోవటం అంతా అయిపోయింది అప్పటికి. వచ్చి ఏం లేదు 20,000కి మీ చేత ల్యాండ్ పేపర్ పెట్టించాను, నేను ఇప్పుడు కూడా ఫీల్ అవుతున్నాను, మీరు ఎంత మీ గురించి చూస్తున్నాను బయట అంతా. మళ్ళీ కలవలేము మేము. ఓకే, మీ గురించి పేపర్లో వచ్చేది, టీవీలు కాకపోయినా ఆ రోజుల్లో పేపర్లో కనపడుతుంది, పుస్తకాలు కనపడతాయి కదా, అన్నీ చూస్తున్నాను, ఇంత ధర్మంగా ఉంటారు, ఇది నాకే చాలా బాధ అనిపించింది, ఎలాగైనా ఆ పేపర్ మీకు వచ్చేలా నేను చేస్తానన్నారు. చూడములు మహానుభావుడు. నిజంగా భగవంతుడు ఆయన మైండ్లో పెట్టకపోతే నేనేం అడగలేదు. ఆయన రిటైర్ అయిపోయాడు, అప్పటికే 5 ఏళ్ళు అయిపోయింది. మీ నాన్నగారి కష్టార్జితం, మీ కష్టార్జితం ఎక్కడా కూడా అయాచితంగా రాని ₹1. అండ్ ఆయన అనుకున్నాడు కాబట్టి, మనం ఆయన నమ్ముకున్నాం కాబట్టి ఆయన మనసులో ప్రవేశించాలి కదా. ఇప్పుడు ఆయన చేయాలి, ఇన్ని సంవత్సరాలు చేయని ఆయన పట్టించుకొని ఆయన ఏం లేవు, ఆయన ఒక్కడో నేను ఎక్కడున్నాను తెలియదు, ఆయన ఎక్కడున్నాడు తెలియదు, వదిలేస్తే సరిపోయేది. కరెక్ట్. ఆయన నా దగ్గరికి వచ్చారు, వచ్చి అనేటప్పుడు నేను చాలా ఆశ్చర్యపోయాను. లేదు మనం వెళదాం పదండి అని ఎస్బీఐ అదే బ్రాంచ్కి వెళ్ళారు. ఓకే, వెళ్ళి ఆ ఫైల్ తీయమంటే వాళ్ళు ఏమన్నారు తెలుసా, ఇది ఎప్పుడు 98లో అయింది కదా, ఆ ఫైల్స్ ఎప్పుడు పోయాయి అన్నారు. అయ్యి బాబోయ్, ఒరిజినల్ డాక్యుమెంట్స్ అవేమీ లేవండి. అసలు మేము వాళ్ళు బ్యాంక్ ప్రిన్సెస్ మార్చారు అక్కడి నుంచి, అప్పుడున్న చోటు చేయడం ఇప్పుడు ఇంకో చోటు వేరు, ఇవన్నీ మారుస్తున్నప్పుడు అవన్నీ ఎక్కడ పోయాయి అన్నారు. అనేటప్పటికి ఈయన పాపం అప్సెట్ అయిపోయి ఆయన ఊరుకోలేదు. భగవంతుడు ఎలా చేస్తాడంటే నేను చెప్తాను, ఇప్పుడు ధర్మం అనేది అలా తీసుకెళ్తాను మనుషుల్ని, వాళ్ళ వెనకాల నుండి తోస్తుంది అనమాట. ఆయన నేను పోలేని మన నేనేంటి మనం ఏదో ఫిలాసఫీలా ఉంటాం కదా, పోలేని మన ప్రాప్తం లేదన్నా నేను అంటే ఆయన అంటే లేదు అలా కాదండి, ఎందుకు అలా అవ్వకండి, మనం చేద్దామని మళ్ళీ నెక్స్ట్ వెళ్ళి మళ్ళీ వాళ్ళ దగ్గర కూర్చుని, మళ్ళీ ఇంకో ఎంప్లాయ్ ఎవరు అంటే వాళ్ళ దగ్గర కూర్చుని, లేదు ఎలాగైనా చేయాలి, మీరు ఎలాగైనా చూడాలి. ఆయన ఇంతకుముందు దీంట్లోనే పనిచేశారుగా, ఏదో వాళ్ళు ఇంకెవరో మేనేజర్లు పట్టుకుని ఇంకెవరో ఆఫీసులను పట్టుకుని ఇది ఎలాగైనా చూడాలని చెప్పి 2 రోజుల పాటు వీళ్ళు షిఫ్ట్ అయినప్పుడు అన్నీ ఎక్కడున్నాయో అవన్నీ ఎక్కడ పారేస్తారో ఏదో బ్రాంచ్లో పారేస్తారు. వాటిలన్నింటినీ ఫైల్స్ అన్నీ వెతికించి 4 రోజులు ఈయన కూర్చున్నాడు అక్కడ. లిటరల్లీ కూర్చుని మహానుభావుడు ఆ ఒరిజినల్ డాక్యుమెంట్స్ తీశారు బయటికి. తీసి అప్పుడు వాళ్ళు ఏంటి, ఆ బ్యాంక్ వాళ్ళకి విసుగ్గా ఉంటుంది కదా తల్లి, ఇదేమిటి వీళ్ళు నష్టపెడతారు, వచ్చి ఎప్పుడో 10 ఏళ్ళ క్రితం క్లోజ్ చేసేసి ఈయనేమో కట్టలేకపోయాడు, మనం క్లోజ్ చేసి పాడేస్తే ఈయన వచ్చి ఇప్పుడు ఇంత కాల్చి తింటాడు, మీకెందుకు తింటే దీంట్లో ఇంట్రెస్ట్ అని అంటారు. అంటారు మనకి, అంతే కదా. అనేటప్పటికి వాళ్ళు ఏదో ఇంకా తప్పదన్నట్టుగా ఇంకా చేశారు మొత్తం మీద. చేసి వాళ్ళు ఏం చేశారు, అంతా అయ్యి ఇన్ని సంవత్సరాలు ఏంది ఇది క్లోజ్ చేయాలంటే మీరు వీ కెనాట్ గివ్ ఎనీ టైం, ఈరోజు మధ్యాహ్నం ఇప్పటికిప్పుడు మీరు మధ్యాహ్నం కాదు ఇప్పటికిప్పుడు మీరు యూట్యూబ్ అది ఎంత అయ్యి ఏదో 75,000 ఏదో అయింది, 1 lakh ఏదో, ఈ 1 lakh మీరు ఇప్పుడు కడితే నేను 5 పేపర్స్ లేకపోతే ఉన్నాడు.
నా దగ్గర 1 lakh అప్పటికప్పుడు ఎక్కడ ఉంటాయి? అండ్ ఇంకోటి ఏమంటాడు ఆయన, ఇప్పుడు కనుక ఇవ్వకపోతే ఇంక మళ్ళీ ఇంక నేను ఐ నాట్ రిలీజ్ దిస్ అంటాడు. రకరకాలుగా ఉంటారుగా మనుషులు అనేటప్పటికి నాకు అసలు తోచలేదు. నేను అప్పుడు రామకృష్ణారావు గారితో అన్నాను, అండి నేను ఇంకా వదిలేద్దాం అండి, కట్టే పరిస్థితిలో లేదు, మా అయితే నేను 30,000 నా దగ్గర ఉంది, నేను ఇవ్వగలుగుతాను, ఈ ₹1,00,000 అంటే నా వల్ల కాదు ఇవ్వటం, వదిలేద్దామంటే, సార్ మీరు ఏమనద్దు, ఆ 70,000 నేను కడతాను, మీరు వెళ్ళినప్పుడు. ఎవరండి బాబు అసలు నిజంగా ఈ రోజుల్లో అలా ఇచ్చేవాళ్ళు? ఎందుకంటే ఆ రోజు నేను తీసుకున్నది నాకు అలా నిలిచిపోయింది మైండ్లో. నేను కదా అడిగి, ఇప్పుడు ఆ సుబ్బారావు గారు అడగలేదు కదా, ఈయన కదా అడిగారు, అయినా చేయాలని ఏముంది కదా, నేను అని క్షణాల మీద తల్లి. ఆయనకి ఆ బ్రాంచ్లో అకౌంట్ ఉంది, ఆ అకౌంట్లో ఏదో కొంచెం డ్రా చేశారు, ఎక్కువ లేదు ఆయన దగ్గర, రిటైర్ అయిపోయారు కదా ఆయన. అప్పుడు ఇంకెవరో వాళ్ళ ఫ్రెండ్కి ఎవరికో ఫోన్ చేసి వాంచే ట్రాన్స్ఫర్ చేయించమని అదే తెచ్చేసి మొత్తం 1 lakh పే చేసి ఆ డాక్యుమెంట్స్ తీసి నా చేతిలో పెట్టాడు. భగవంతుడు లేడా చెప్పు మరి. అప్పుడు నేను దెన్ ఐ సోల్డ్ ఇట్. అది అమ్మితే ఏదో 11 లక్షలు 12 లక్షలు ఏదో వచ్చింది. అది చక్కగా అందరికీ అడిగి ఇచ్చేసాం, హాయిగా ప్రశాంతంగా ఉందని.